హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా ఫ్యాషన్ బూటిక్. నేను కటింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పాను కదా. క్లాసెస్ అటెండ్ అవ్వడానికి అయితే చాలా మంది అయితే కాంటాక్ట్ అయ్యారు. అందరికీ కొన్ని కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయని అయితే అర్థమైంది నాకు. ఎందుకంటే నాకు కాల్ చేసినప్పుడు అయితే చాలా మంది అయితే డౌట్స్ అయితే అడుగుతున్నారు. నేను ఈ వీడియోలో ఆ డౌట్స్ అన్నిటికీ ఆన్సర్ అయితే చేయాలి అనుకుంటున్నాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ కోర్స్ అనేది 1 మంత్ అయితే ఉంటుందండి. క్లాసెస్ మొత్తము 1 మంత్ కోర్స్ ఉంటుంది. ఈ క్లాసెస్ మీరు 1 అవర్ అయినా వినొచ్చు, 1/2 అవర్ అయినా వినొచ్చండి మీరు. ఒక గంట అయితే ఏమేం క్లాసెస్ ఉంటాయి, క్లాసెస్‌లో ఏమేం చెప్తాను అనేదైతే ఒకసారి చూడండి. 1 అవర్ క్లాసెస్‌లో అయితే గనక బ్లౌజ్ కటింగ్, డ్రెస్ కటింగ్, పంజాబీ డ్రెస్ కటింగ్, ఫ్రాక్ కటింగ్, లెహెంగా కటింగ్స్ అయితే ఉంటాయి. బ్లౌజ్ కటింగ్స్‌లో వచ్చేసి స్ట్రైట్ కటింగ్, క్రాస్ కటింగ్, ఫ్రంట్ హుక్స్, బ్యాక్ హుక్స్, బోట్ నెక్ అట్లా అయితే ఉంటాయి. బ్లౌజ్ కటింగ్స్‌లో వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఉంటది. ఇవన్నీ బ్లౌజ్ నార్మల్ రెగ్యులర్ బేసిక్స్ ఏమేమి కటింగ్స్ ఉంటాయో అవన్నీ అయితే బ్లౌజ్ కటింగ్‌లో ఉంటాయి. ఇంకా పంజాబీ డ్రెస్ కటింగ్‌లో వచ్చేసి టాప్ వచ్చి సైడ్ కట్స్ టాప్ ఉంటది. పటియాలా ప్యాంటు, స్ట్రైట్ కట్ ప్యాంటు, చుడీ ప్యాంట్ అయితే వస్తాయి డ్రెస్‌లలో. ఇంకా సింపుల్ నెక్స్ డిజైన్స్ అయితే చెప్తాను. ఇంకా ఫ్రాక్స్ కటింగ్స్ ఉంటాయి. ఫ్రాక్స్ కటింగ్‌లో ప్రిన్సెస్ కట్, అంబ్రెల్లా కట్ ఉంటది. ఫ్రిల్స్ మోడల్ ఉంటది. నార్మల్ కట్ ఉంటది. హ్యాండ్స్ సింపుల్ మోడల్. బోట్ నెక్ అలా ఉంటాయి ఫ్రాక్స్‌లో అయితే గనక. ఇంకా లెహెంగా బ్లౌజ్ కటింగ్ కూడా ఉంటది. లెహెంగా వచ్చేసి కిడ్స్ మెజర్‌మెంట్స్, పెద్దవాళ్ళ పెద్ద సైజ్ మెజర్‌మెంట్స్ అట్లా ఉంటాయి. దాంట్లో అంబ్రెల్లా కటింగు, స్ట్రైట్ ఫ్రిల్స్ మోడల్ ఎలా చేస్తాము అనేదైతే ఉంటాయి. ఇంకా బ్లౌజ్ అయితే బ్యాక్ హుక్స్, ఫ్రంట్ హుక్స్, పఫ్ హ్యాండ్స్ అట్లా సింపుల్ మోడల్స్ అన్నీ ఉంటాయి. మీకు గనక 1 అవర్ కటింగ్స్ అయితే ఇవన్నీ ఉంటాయి. 1 అవర్ క్లాస్ మీరు వినాలనుకుంటే ఈ క్లాసెస్ అంతా, ఈ కటింగ్స్ అంతా చెప్పడం జరుగుతుంది క్లాసెస్‌లో. 1 అవర్ ఉంటది డైలీ. 2-3 వరకు ఉంటదండి ఆఫ్టర్‌నూన్ ఈ క్లాసెస్. 1/2 అవర్ క్లాస్ అంటే గనక మీకు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో టిప్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఫ్యాషన్ డిజైనింగ్ టిప్స్ అంటే గనక మీకు బొటిక్ ఎలా స్టార్ట్ చేయాలి, బొటిక్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలాంటి వర్కర్స్ కావాలి మనకు, అలా ఏ కస్టమర్‌కి ఎలాంటి డిజైన్ సెట్ అవుతాది అనేదైతే ఉంటాది. మనము బొటిక్ అనేది ఎంతమంది వర్కర్స్‌తో స్టార్ట్ చేయాలి, ఎంత మన బడ్జెట్ ఎంత అనేది ఎస్టిమేషన్ చేసుకొని మనం ఎలా స్టార్ట్ చేయొచ్చు అనేది ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్‌లో అయితే గనక చెప్తాను. ఇంకా మీకు డైలీ ఒక ఫ్యాబ్రిక్ అయితే చూపిస్తాను. దానికి ఎలా డిజైన్ చేయొచ్చు, మీ ఐడియా ప్రకారం మీ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సింగ్‌లో మీరు ఎలా డిజైన్ చేస్తారనేది నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ఆ క్లాత్‌కి, ఆ ఫ్యాబ్రిక్‌కి ఎలా సెట్ అవుతాది, ఏ డిజైన్ అయితే సెట్ అవుతాది అనేది మీరు కూడా ఆలోచించి నాకైతే ఆన్సర్ చేయాల్సి ఉంటది. మీరు కూడా డిజైన్ చేయొచ్చు ఈ ఫ్యాబ్రిక్స్ అనేది. నేను డైలీ ఒక ఫ్యాబ్రిక్స్ అయితే చూపిస్తాను మీకు. ఫ్యాషన్ డిజైన్ కోర్స్‌లో జాయిన్ అయిన 1/2 అవర్ క్లాస్ వినే వాళ్ళకైతే ఇలా అయితే క్లాసెస్ ఉంటాయి. ఇంకా కొంతమందయితే గనక నేను కటింగ్స్ ఎలా జేస్తాను, కటింగ్స్ ఎలా నేర్పిస్తాను, ఇది నిజమేనా, ఆన్‌లైన్ అంటే నిజమా, ఫేకా అనేదైతే చాలా మందికైతే భయం ఉండాది. చాలా మందయితే ఆ క్వెషన్ అయితే అడుగుతున్నారు. అక్క మీరు నిజంగానే చెప్తారు గదా! మాకేం మోసం ఉండదు గదా! అట్లా అయితే అడుగుతున్నారు. లేదండి, కరెక్ట్‌గా అయితే చెప్తాను నేను. మీరు ఇంకా ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే, అమౌంట్ పే చేయాలి అనుకుంటే గనక పే చేయొచ్చు. దీనికైతే అమౌంట్ ఉంటది. జూమ్ క్లాసెస్ ద్వారా నేను ఆన్‌లైన్ అయితే చెప్తాను. ఆఫ్‌లైన్ అయితే గనక డైరెక్ట్‌గా మన బొటిక్ అయితే వచ్చి మీరు నేర్చుకోవచ్చు ఎవరైనా గానీ. నాకింకా 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉందండి. ఈ వర్క్‌లో అయితే గనక బొటిక్ వర్క్‌లో. ఫస్ట్ 8 ఇయర్స్ అయితే గనక నేను ఇంట్లోనే ట్రై చేసి, నేనే కటింగ్స్ చేసుకొని, నేనే స్టిచ్ చేసుకొని అలా అయితే ట్రై చేశాను. చాలా బాగా సక్సెస్ అయితే వచ్చింది. ఇంకా నా వల్ల అయితే అవ్వలేదండి. ఒక్కదాన్నే కటింగ్స్ చేసుకోవడం, స్టిచ్చింగ్ చేసుకోవడం, పిల్లలతో అయితే చాలా కష్టం అయిపోతుంది అనేసి ఇట్లా బొటిక్ అయితే స్టార్ట్ చేద్దాము అనేసి అనుకున్నాను. బొటిక్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత నేను ఫస్ట్ అయితే ఈ 7 ఇయర్స్ అయితాంది బొటిక్ స్టార్ట్ చేసి. 7 ఇయర్స్‌లో కటింగ్ వర్క్ అంతా నేనే చేసుకునేదాన్ని. ఇంకా వర్కర్స్‌కి మాత్రం స్టిచ్చింగ్ మాత్రం ఇచ్చేదాన్ని. స్టిచ్చింగ్ వరకు అయితే వాళ్ళైతే స్టిచ్చింగ్ చేసేవాళ్ళు. నేను కటింగ్ వర్క్ అంతా నేనే చేసుకుంటాను. ఈ 7 ఇయర్స్ అయితే గనక. ఇంకా ఈ 15 ఇయర్స్‌లో నేను 100 మెంబర్స్‌కి పైగానే ఆఫ్‌లైన్ క్లాసెస్ అయితే చెప్పాను. వాళ్ళు కూడా చాలా బాగా ఇప్పుడు బొటిక్స్ కొంతమందయితే రన్ చేస్తున్నారు. కొంతమందయితే ఇంటి దగ్గరే స్టిచ్ చేసుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఓన్‌గా వాళ్ళ బట్టల వరకు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వరకు వాళ్ళే స్టిచ్ చేసుకొని చాలా బాగా అయితే ఇప్పుడు స్టిచ్ చేస్తున్నారు నా కటింగ్స్. నాకైతే హోప్ ఉండడం వల్ల నేను కటింగ్ బాగా చెప్పగలుగుతాను అనే హోప్‌తో అయితే ఈ క్లాసెస్ అయితే రన్ చేయాలి అనుకుంటున్నాను ఇప్పుడైతే గనక. మీరు కూడా దాన్ని అయితే ఆదరించి మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఈ క్లాసెస్‌లో అనేది జాయిన్ అవ్వండి. మీకు ఖచ్చితంగా బొటిక్ స్టైల్‌లో ఒక మాస్టర్ ఎలా కటింగ్ చెప్తాడో నేను కూడా అలాగే చేస్తాను అనేది మీకైతే నేను చెప్తాను.
ఇంకా నా కటింగ్స్ మీద మీకేమైనా ఇంకా డౌట్స్ ఉంటే గనక మన ఛానల్‌లో ఇంకా కొన్ని నేను కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ అప్‌లోడ్ చేశాను. ఒకసారి నా కటింగ్ వీడియోస్ అయితే మీరు చెక్ చేయండి. నేను ఎలా కటింగ్ చేశాననేది మీకు అయితే ఒక ఐడియా అయితే వస్తది. ఇంకా మన ఛానల్‌లో ఇంకా కొన్ని మీరు వీడియోలు ఫాలో అయితే గనక మీరు క్లాసెస్‌లో జాయిన్ అయిన వాళ్ళకి చాలా హెల్ప్ అయితే అయితుంది. మిషన్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి బిగినర్స్‌కైతే గనక అలాంటి వీడియోస్ అన్నీ షేర్ చేశాను. ఇంకా క్లాసెస్‌కి ఫస్ట్‌లో మీరు ఏమేమి తెచ్చుకోవాలి, ఏమేమి టూల్స్ అవసరం ఉంటాయి అనేదైతే నేనైతే చేశాను. మీకు ఏమైనా ఒకవేళ జాయిన్ అయిన వాళ్ళున్నా, మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే గనుక జాయిన్ అవ్వాలనేసి, అవన్నీ అయితే మీరు సెట్ చేసుకునేసి, నాకైతే నేను స్క్రీన్ పైన ఇచ్చాను గదా నెంబరు. ఆ నెంబర్‌కైతే కాల్ చేయండి. మళ్ళీ ఒకసారి నేను నెంబర్ చెప్తాను చూడండి. 9989475602 అనే నెంబర్‌కైతే మీరు కాంటాక్ట్ అవ్వండి. నాకు మెసేజ్ అయినా చేయండి వాట్సాప్‌లో, లేకంటే కాల్ అయినా చేయొచ్చు మీరు. రేపు మార్నింగ్‌లోగా నాకైతే కన్ఫర్మ్ జేసుకోవాలి మీరు. నేను క్లాసెస్ అయితే మీకు జూమ్ క్లాసెస్ లింక్ అయితే షేర్ జేస్తాను. ఆ లింక్ ద్వారా మీకు మీరు ఆన్‌లైన్ క్లాసెస్ అయితే వినొచ్చు. ఆఫ్‌లైన్స్ అయితే గనక మీరు డైరెక్ట్‌గా ఇక్కడొచ్చి వినాల్సుంటది బొటిక్‌లో అయితే గనక. మా అడ్రెస్ వచ్చి రాయచోటి, అన్నమయ్య డిస్ట్రిక్ట్ అండి. మా బొటిక్ ఉండేదైతే గనక. ఇంకా ఈ వీడియోని చూస్తున్న వాళ్ళైతే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి వచ్చే వీడియోస్‌లో అయితే గనక బిగినర్స్ స్టిచ్చింగ్స్ ఎలా జేసుకోవాలి స్టార్టింగ్ నుంచి బ్లౌజెస్‌ని నేను చెప్పే కటింగ్స్ చ చెప్పేదాన్ని బట్టిచ్చి మేమైతే స్టిచ్చింగ్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాం మన ఛానల్‌లో. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలైతే చేయడానికి ట్రై చేస్తాను. క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళైతే మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు యూజ్ అయ్యే వీడియోస్ అయితే నేను గనక ఖచ్చితంగా చెప్తాను. ఇంకా ఎవరైనా నిదానంగా మేము జాయిన్ అయితాము. మీ క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళైతే గనక మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ మంత్ గాని నెక్స్ట్ మంత్ వీలుంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ కండక్ట్ జేస్తాను క్లాసెస్ అనేది. అప్పుడైతే మీరు జాయిన్ అవ్వచ్చు ఖచ్చితంగా. లేదనుకుంటే ఒకవేళ బిజీగా ఉన్నప్పుడైతే చేయలేమండి. నెక్స్ట్ మంత్ ఎప్పుడైనా నేను మళ్ళీ ముందు మీకు ఈ ఛానెల్‌లో అయితే చెప్తాను. ఎప్పుడు స్టార్ట్ చేస్తాం మళ్ళీ క్లాసెస్ అనేది. ఈ మంత్‌లో మీరు క్లాసెస్ ఇనాలి, జాయిన్ అవ్వాలి అనుకుంటే గనక నాకు రేపు మార్నింగ్‌లోగా ఎవరైనా గాని కన్ఫర్మ్ చేయండి ఒకసారి. కన్ఫర్మ్ చేస్తే నేను వాళ్ళకంతా లింక్ పంపిస్తాను జూమ్ క్లాసెస్‌కి. కన్ఫర్మ్ చేసిన వాళ్ళకి జూమ్ క్లాసెస్ లింక్ వస్తది. మీరు 2 నుంచి 3 వరకు 1 అవర్ వినాలనుకునేవాళ్ళు 3 వరకైతే వినొచ్చు. 1/2 అవర్ వినాలి అనుకునే వాళ్ళు 3:30 వరకైతే మన క్లాసెస్ అయితే వినొచ్చండి. నేను జూమ్ క్లాసెస్‌కి లింక్ అయితే షేర్ చేస్తాను. ఖచ్చితంగా 2 నుంచి 3 వరకైతే మీరు ఖచ్చితంగా క్లాస్ ఇనాల్సి ఉంటది. ఇంకా రోజు మొత్తం మీరైతే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సుంటది. నేను చెప్పే 1 అవర్ క్లాసెస్‌లో మీకైతే ఏమి అర్థం అవ్వదండి. కటింగ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీరైతే కంప్లీట్‌గా నేర్చుకోగలుగుతారు. ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి. 1 అవరే కదా క్లాసు అయిపోయిందిలే అనుకుంటే గనక మీకైతే చాలా కష్టమే అయితది. మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా నేర్చుకోగలుగుతారు. కాన్ఫిడెంట్ అనేది మీలో అయితే ఖచ్చితంగా ఉండాలి అనేసి నేనైతే చెప్తాను. 1 అవర్ క్లాస్ వింటానే మీరు రోజంతా ప్రాక్టీస్ చేసి దాన్ని స్టిచ్ చేసి రేపు నా క్లాస్‌కొచ్చినప్పుడైతే ఖచ్చితంగా ఆన్సర్ అయితే జేయాలి. మీరు ఏమేమి ప్రాక్టీస్ చేశారు చేయాల్సుంటది. మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే గనక నన్ను వాట్సాప్‌లో కాల్ చేసి అయితే అడగొచ్చు. లేకుంటే మెసేజ్ చేసినా గానీ నేనైతే ఆ రిప్లై ఇస్తాను మీకు. ఎవరెవరు క్లాస్‌కి జాయిన్ అయ్యారో వాళ్ళకి మాత్రం నేను రిప్లై ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్.